ఒక న్యాయవాది, భారతదేశానికి 9వ ప్రధానమంత్రి. ఈయన బహుభాషావేత్త. అంతేకాదు రచయిత కూడా. ప్రధానమంత్రి పదవిని అధిష్ఠించిన మొదటి దక్షిణవాసి. ఒకే ఒక్క తెలుగువాడు. భారత ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మకమైన సంస్కరణలకు బీజం వేసి కుంటుతున్న వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించిన ఘనతను సొంతం చేసుకున్న వ్యక్తి. అదే సమయంలో దేశ లౌకిక విధానానికి సంబంధించిన బాబ్రీ మసీదు కూల్చివేత కూడా ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు జరిగిందే. 1957లో శాసనసభ్యుడిగా రాజకీయ జీవితం ఆరంభించిన పివి రాష్ట్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగానే కాకుండా కేంద్ర రాజకీయాలలో కూడా ప్రవేశించి ప్రధానమంత్రి పదవిని చేపట్టాడు. కాంగ్రెస్ నేతృత్వంలో తగిన సంఖ్యాబలం లేని మైనారిటీ ప్రభుత్వాన్ని పూర్తి కాలం పాటు నడిపించటం ఆయనకే సాధ్యపడింది. 2024 ఫిబ్రవరి 9న కేంద్ర ప్రభుత్వం పివి నరసింహారావుకు భారతరత్న పురస్కారాన్ని ప్రకటించింది. తెలంగాణలోని వరంగల్ జిల్లా నరసంపేట మండలం లక్నేపల్లి గ్రామంలో 1921 జూన్ 28న రుక్నాబాయి సీతారామారావు దంపతులకు పివి జన్మించారు. పివి నరసింహారావు వాళ్లది సంపన్న కుటుంబం. వరంగల్ జిల్లాలోని ప్రాథమిక విద్య మొదలుపెట్టాడు. తరువాత పూర్వపు కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర్ గ్రామానికి చెందిన పాములపర్తి రంగారావు, రుక్మిణమ్మలు అతనిని దత్తత తీసుకోవటంతో అప్పటి నుండి పాములపర్తి వెంకట నరసింహారావు అయ్యాడు. 1938లోనే హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో చేరి నిజాం ప్రభుత్వ నిషేధాన్ని ధిక్కరిస్తూ వందే మాతరం గేయాన్ని పాడాడు. దీంతో తాను చదువుకుంటున్న ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి అతనును బహిష్కరించారు. దాంతో ఓ మిత్రుడి సాయంతో నాగపూర్ విశ్వవిద్యాలయంలో చేరి నాగపూర్లో ఆ మిత్రుడి ఇంట్లోనే ఉంటూ 1940 నుండి 1944 వరకు LLB చదివాడు. స్వామి రామానంద తీర్థ, బూర్గుల రామకృష్ణారావుల అనుయాయిగా స్వాతంత్రోద్యమంలోనూ హైదరాబాదు విముక్తి పోరాటంలోనూ పాల్గొన్నాడు. బుర్గుల శిష్యుడిగా కాంగ్రెస్ పార్టీలో చేరి అప్పటి యువ కాంగ్రెస్ నాయకులు మర్రి చెన్నారెడ్డి, శంకర్రావు చవాన్, వీరేంద్ర పాటిల్తో కలిసి పనిచేశాడు. 1951లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీలో సభ్యుడిగా స్థానం పొందాడు. నరసింహారావు తన రాజకీయ జీవితాన్ని జర్నలిస్టుగా ప్రారంభించి కాకతీయ పత్రిక నడిపి అందులో జయ అనే మారుపేరుతో 1950 ప్రాంతాలలో వ్రాసేవాడు. బహుభాషలు నేర్చి ప్రయోగించాడు. 1957లో మంతని నియోజకవర్గం నుండి శాసనసభకు ఎన్నికవటం ద్వారా పివి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి పదవి రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. ఇదే నియోజకవర్గం నుండి వరుసగా 4 సార్లు శాసనసభ్యునిగా ఎన్నికయ్యాడు. 1962లో మొదటిసారి మంత్రి అయ్యాడు. 1962 నుండి 1964 వరకు న్యాయ సమాచార శాఖ మంత్రిగాను, 1964 నుండి 67 వరకు న్యాయ దేవాదాయ శాఖ మంత్రి, 1967లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, 1968-71 కాలంలో న్యాయ సమాచార శాఖ మంత్రి పదవులు నిర్వహించాడు. కుల ప్రాబల్యం, పార్టీ అంతర్గత వర్గాల ప్రాబల్యం అధికంగా ఉండే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పివిది ఒక ప్రత్యేక స్థానం. హంగు ఆర్భాటాలు లేకుండా ఒదిగి ఉండే లక్షణం ఆయనది. తనకంటూ ఒక వర్గం లేదు. బ్రాహ్మణుడైన అతనుకు కులపరంగా బలమైన రాజకీయ స్థానం లేనట్టే. పార్టీలో అత్యున్నత స్థాయిలో తనను అభిమానించే వ్యక్తులు లేరు. అయినా రాష్ట్ర రాజకీయాల్లో అత్యున్నత స్థాయికి ఎదిగాడు. ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న ఉద్దండులెందరో ఉండగా ఆ పదవి ఆయన్ని వరించింది. అప్పటి రాజకీయ పరిస్థితి అటువంటిది. 1969 నాటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం అప్పుడే చల్లారింది. ముఖ్యమంత్రిని మార్చడం అనేది కాంగ్రెస్ పార్టీ ముందున్న తక్షణ సమస్య. తెలంగాణ ప్రజల ఉద్యమ నేతల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ప్రాంత నేతను ముఖ్యమంత్రిగా ఎంపిక చేయడమనేది అనివార్యమైంది. తెలంగాణ ప్రాంతం నుండి ముఖ్యమంత్రి పదవి ఆశించేవారు తక్కువేమీ లేరు. వివాదాల జోలికి పోని అతను వ్యక్తిత్వం, పార్టీలోని ఏ గ్రూపుకు చెందని అతను రాజకీయ నేపథ్యం అతనుకు 1971 సెప్టెంబర్ 30న ముఖ్యమంత్రి పదవిని సాధించి పెట్టాయి. భారతీయ జాతీయ కాంగ్రెస్ లో వివిధ స్థాయిల్లోనూ 1962, 1971 దశాబ్దంలో మంత్రిత్వ శాఖలను నిర్వహించిన నరసింహారావు ఆంధ్రుడిగా ఆంధ్ర రాజకీయానికి పగ్గాలు పట్టి 1971-73లో ముఖ్యమంత్రి పదవిని చేపట్టి ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం ఫలితంగా పదవిని వదులుకోవాల్సి వచ్చింది. ముఖ్యమంత్రిగా పివి రికార్డు ఘనమైనదేమీ కాదు. పీఠమెక్కి ఎక్కగానే పార్టీలో అసమ్మతి తలెత్తింది. ఈ విషయమై అధిష్టానంతో చర్చించేందుకు ఢిల్లీ, హైదరాబాదుల మధ్య తిరగటంతోటే సరిపోయేది. తాను ముఖ్యమంత్రిగా ఉండగా భూ సంస్కరణలను అమలుపరిచేందుకు చర్యలు తీసుకున్నాడు. ఇందువలన భూస్వామ్య వర్గాలు తిరగబడ్డాయి. పట్టణ భూగరిష్ట పరిమితి చట్టం తెచ్చింది కూడా పీవీయే. 1972లో పివి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శాసనసభ ఎన్నికలలో 70% వెనుకబడిన వారికిచ్చి చరిత్ర సృష్టించాడు.
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముఖ్యమంత్రితో మాట్లాడాలంటే హైదరాబాదులో కంటే ఢిల్లీలోనే ఎక్కువ వీలు కుదరేదని ఒక రాజకీయ పరిశీలకుడు వ్యాఖ్యానించాడు. ఆ సమయంలోనే ముల్కీ నిబంధనలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఆందోళన చెందిన కోస్తా, రాయలసీమ నాయకులు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోరుతూ జై ఆంధ్ర ఉద్యమం చేపట్టారు. పీవీని తెలంగాణ నాయకుల పక్షపాతిగా ఆంధ్ర, రాయలసీమ నాయకులు ఆరోపించారు. ఉద్యమంలో భాగంగా ఆ ప్రాంత మంత్రులలో చాలా మంది రాజీనామా చేశారు. రాజీనామా చేసిన మంత్రుల స్థానంలో 1973 జనవరి 8న కొత్త మంత్రులను తీసుకొని పీవీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేశాడు. అయితే పార్టీ అధిష్టానం ఆలోచన పూర్తిగా భిన్నంగా ఉంది. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగిన మరునాడే కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి శాసనసభను సుప్త చేతనావస్థలో ఉంచి రాష్ట్రపతి పాలనను విధించింది. ఆ విధంగా పీవీ ముఖ్యమంత్రిత్వం ముగిసింది. శాసనసభ సభ్యుడిగా 1977 వరకు అతను కొనసాగినా రాష్ట్ర రాజకీయాల్లో పూర్తిగా పక్కన పెట్టబడ్డాడు. పీవీ దగ్గర నుండి అసలు విషయం రాబట్టడం అంత తేలిక కాదు. కారణం లౌక్యమంతా ఉపయోగించేవాడు. ఆగ్రహాన్ని దాచేవాడని ప్రముఖ పాత్రికేయుడు ఇన్నయ్య అతని గురించి వ్రాశాడు. శాసనసభలో, లోక్సభలో బాగా సిద్ధపడి వచ్చి మాట్లాడేవాడు. ప్రశ్నలకు సమాధానం చెప్పేవాడు. ఆ తర్వాత పీవీ రాజకీయ కార్యస్థలం ఢిల్లీకి మారింది. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితుడయ్యాడు. రాజకీయ చరిత్రలో అనూహ్య ఘటన రాజీవుని హత్య పిదప ఉద్భవించిన నాయకత్వ సంక్షోభంలో 1991 ఎన్నికలు జరగటం, ఏ కోణంలో నుంచి ప్రశ్నించలేని, సమాధానపరచుకోవాల్సిన అవసరం రాకుండా మన పివి నరసింహారావు గారు కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించడమే కాదు, భారతీయ రాజకీయ చరిత్ర, అందులో దక్షిణ భారత రాజకీయ చరిత్రలో మొట్టమొదటిగా 16 అనాల తెలుగు బిడ్డ దేశపు గద్దెని ఆరోపించాడు. మొదటిసారిగా లోక్సభకు హనుమకొండ స్థానం నుండి ఎంపికయ్యాడు. రెండోసారి మళ్లీ హనుమకొండ నుండి లోక్సభకు ఎన్నికయ్యాడు. మూడోసారి 8వ లోక్సభకు మహారాష్ట్రలోని రామ్టెక్ నుండి ఎన్నికయ్యాడు. మళ్లీ రామ్టెక్ నుండి 9వ లోక్సభకు ఎన్నికయ్యాడు. నంద్యాల లోక్సభ నియోజకవర్గానికి 1991లో జరిగిన ఉప ఎన్నికల్లో ఎన్నికై 10వ లోక్సభలో అడుగుపెట్టాడు. 1980-1989 మధ్యకాలంలో కేంద్రంలో హోంశాఖ, విదేశీ వ్యవహారాల శాఖ, మానవ వనరుల అభివృద్ధి శాఖలను వివిధ సమయాల్లో నిర్వహించాడు. 1983 అలీన దేశాల శిఖరాగ్ర సమావేశాల్లో స్పానిష్ లో మాట్లాడి క్యూబా అధ్యక్షుడు ఫిడెల్ కాస్ట్రోను అబ్బురపరిచాడు. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల నుంచి కనీ విని ఎరుగని తీరులో అత్యధికమైన ఓట్ల మెజారిటీ 5 లక్షలు సంపాదించిన ఘనత మన నరసింహుడిదే అని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో సువర్ణాక్షరాలతో చిరస్థాయిగా లిఖించిన ఘనత మన తెలుగు బిడ్డదే అనడం గర్వకారణం కాక మరేమిటి. ఆయనకు ప్రధానమంత్రి పదవి అనుకోకుండా వరించింది. 1991 సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేయకుండా దాదాపుగా రాజకీయ సన్యాసం తీసుకున్నాడు. ఆ సమయంలో రాజీవ్ గాంధీ హత్య కారణంగా కాంగ్రెస్ పార్టీకి నాయకుడు లేకుండా పోయాడు. ఆ సమయంలో తనకంటూ ప్రత్యేక గ్రూపు లేని పీవీ అందరికీ ఆమోదయోగ్యుడుగా కనపడ్డాడు. వానప్రస్థం నుండి తిరిగి వచ్చి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించాడు. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల లోక్సభ నియోజకవర్గం నుండి గంగుల ప్రతాపరెడ్డిచే రాజీనామా చేయించి అక్కడి ఉప ఎన్నికలో గెలిచి పీవీ లోక్సభలో అడుగుపెట్టాడు. సాటి తెలుగువాడు ప్రధాని అవుతున్నాడని నంద్యాల పార్లమెంటు సీటుకు జరిగిన ఉప ఎన్నికలలో ఎన్టీ రామారావు అతనిపై తెలుగుదేశం అభ్యర్థిని పోటీలో పెట్టలేదు. అయితే ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి అది చాలా క్లిష్ట సమయం. ప్రభుత్వానికి సంపూర్ణ మెజారిటీ లేని పరిస్థితి. సహజ సిద్ధంగా ఉన్న తెలివితేటలు, కేంద్రంలో వివిధ మంత్రిత్వ శాఖల్లో అతనుకున్న అపార అనుభవం అతనుకు ఈ క్లిష్ట సమయంలో తోడ్పడ్డాయి. 5 సంవత్సరాల పరిపాలనా కాలాన్ని పూర్తి చేసుకున్న ప్రధానమంత్రుల్లో నెహ్రూ, గాంధీ కుటుంబాలు బయట మొదట వ్యక్తి పీవీఏ. మైనారిటీ ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తూ కూడా ఇది సాధించటం అతను రాజనీతికి, చాకచక్యానికి నిదర్శనం. అందుకే అతన్ని అపర చాణక్యుడు అని అన్నారు. అందుకు అతను అనుసరించిన కొన్ని విధానాలు వివాదాస్పదమయ్యాయి కూడా. 5 ఏళ్ల పదవీ కాలంలో అనేక అవినీతి ఆరోపణలను పీవీ ఎదుర్కొన్నాడు. పదవి నుండి దిగిపోయాక కూడా వాటిపై జరిగిన విచారణలు అతన్ని వెన్నాడాయి. అయితే ఈ ఆరోపణలన్నీ న్యాయస్థానాలలో వీగిపోయాయి. చివరి కేసు అతని మరణానికి సరిగ్గా సంవత్సరం ముందు వీగిపోయింది. చాలా నిరాడంబరంగా జీవించి తన పిల్లలను కూడా ప్రధానమంత్రి కార్యాలయానికి దూరంగా ఉంచిన అధికారాన్ని వ్యక్తిగత అవసరాలకు వాడుకోని వ్యక్తి చివరి దశలో కోర్టుల చుట్టూ తిరగటానికి ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చింది. ఆయన ఎదుర్కొన్న అవినీతి ఆరోపణలు: జార్ఖండ్ ముక్తి మోర్చా అవినీతి కేసు, పార్లమెంటులో మెజారిటీ సాధనకి జార్ఖండ్ ముక్తి మోర్చా సభ్యులకు లంచాలు ఇచ్చాడనే ఆరోపణ ఉంది. ఈ ఆరోపణలను విచారించిన ప్రత్యేక కోర్టు జడ్జ్ అజిత్ బరిహోక్ 2000 సెప్టెంబర్ 29న పీవీని ఈ కేసులో దోషిగా తీర్పునిచ్చాడు. నేరస్తుడిగా కోర్టుచే నిర్ధారించబడిన మొట్ట
మొట్టమొదటి మాజీ ప్రధానమంత్రి పివి. అయితే ఢిల్లీ హైకోర్టు ఈ కేసును కొట్టివేసింది. 2. సెయింట్ కిట్స్ ఫోర్జరీ కేసు. 1989లో బోఫార్స్ అవినీతిపై రాజీవ్ గాంధీతో విభేదించి ప్రభుత్వం నుండి పార్టీ నుండి బయటకు వచ్చేసిన పివి సింగ్ ను అప్రదిష్ట పాల్ చేసేందుకు కుమారుడు అజయ్ సింగ్ ను ఇరికించేందుకు ఫోర్జరీ సంతకాలతో సెయింట్ కిట్స్ ద్వీపంలో ఒక బ్యాంకులో అకౌంట్ తెరిచిన కేసది. 3. లఖుభాయ్ పాఠక్ కేసు. లఖుభాయ్ పాఠక్ అనే పచ్చళ్ల వ్యాపారి ప్రభుత్వంతో ఏదో ఒప్పందాలు కుదుర్చుకునేందుకై పివికి సన్నిహితుడైన చంద్రస్వామికి డబ్బిచ్చారని ఆరోపించాడు. ఈ 3 కేసుల్లోనూ పివి నిర్దోషిగా పైకోర్టులు తీర్పిచ్చాయి. ఈ 3 కాక స్టాక్ మార్కెట్ కుంభకోణం నిందితుడు హర్షద్ మెహతా తాను సూట్ కేసులతో పివికి డబ్బిచ్చానని ఆరోపించాడు. అయితే అవి కూడా నిరాధారాలేనని తేలింది. నరసింహారావు సత్యమ్మరావును వివాహం చేసుకున్నాడు. సత్యమ్మరావు 1970 జులై 1న మరణించింది. వారికి 3 కుమారులు 5 కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమారుడు పివి రంగారావు మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి మంత్రివర్గంలో విద్యామంత్రిగా, వరంగల్ జిల్లాలోని హనుమకొండ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా 2 పర్యాయాలు పనిచేశాడు. రెండవ కుమారుడు పివి రాజేశ్వరరావు సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గం నుండి 11వ లోక్సభ అంటే 1996 మే 15 నుండి 1997 డిసెంబర్ 4 వరకు పార్లమెంటు సభ్యుడిగా ఉన్నాడు. కూతురు సురభి వాణీదేవి చిత్రకారిణిగా, విద్యావేత్తగా, సామాజిక కార్యకర్తగా పనిచేస్తోంది. 2021 మార్చిలో జరిగిన మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలుపొందింది. రాజకీయాల్లో తీరిక లేకుండా ఉన్న పివి తన ఇతర వ్యాసంగాలను వదిలిపెట్టలేదు. తనకు ప్రియమైన సాహిత్య కృషి, కంప్యూటర్ ను ఉపయోగించడం వంటి పనులు చేస్తూనే ఉండేవాడు. కంప్యూటర్ ను ఉపయోగించడంలో పివి ముందంజలో ఉండేవాడు. అతను చేసిన సాహిత్య కృషికి గుర్తింపుగా సాహిత్య అకాడమీ పురస్కారాన్ని కూడా అందుకున్నాడు. అతను రచనల్లో ప్రఖ్యాతి చెందినది ఇన్సైడర్ అనే ఆయన ఆత్మకథ. లోపలి మనిషిగా ఇది తెలుగులోకి అనువాదమైంది. నరసింహారావు బహుభాషా కోవిదుడు. ఇంగ్లీషు, హిందీయే కాక అనేక దక్షిణాది భాషలు, మొత్తం 17 భాషలు వచ్చు. కోబాల్, బేసిక్, యూనిక్స్ ప్రోగ్రామింగ్ వంటి మిషను భాషలలో కూడా ప్రవేశం ఉంది. పాములపర్తి నరసింహారావు గారు డిసెంబర్ 23, 2004లో ఢిల్లీలో మరణించారు. ఆ సందర్భంగా ఆయనకు జరిగిన పరాభవం, వచ్చిన విమర్శలు, మనిషి జీవించినంత కాలం ఎదురవ్వని సమస్యలు మరణించాక అవతరిస్తాయన్నది మన నరసింహారావు విషయంలో జరగటం విచారం, దారుణం, అమానుషం. ఏ ప్రతిభావంతునికి జరగకూడదని అందరం నేర్చుకున్న గుణపాఠం. మన తెలుగు బిడ్డ దేశానికి నాయకుడిగా చేసిన ఆయన ప్రతిభా పాండిత్యాలని మాత్రం మనం మరవకూడదు. ఆయన ఆత్మకు శాంతిని సమకూర్చడంలో ప్రతి తెలుగువాడు తన వంతు నివాళిని సమర్పించడం మన కర్తవ్యం, విధి. తన ఆత్మకథ 2వ భాగం వ్రాసే ఉద్దేశం ఆయనకు. ఆ కార్యం నెరవేరకుండానే 2004 డిసెంబర్ 23న పివి నరసింహారావు గారు కన్నుమూశారు. అయితే పివి నరసింహారావు శత జయంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం 2020 జూన్ 28 నుండి 2021 జూన్ 28 వరకు శత జయంతి వేడుకలు నిర్వహించింది. హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని పివి జ్ఞానభూమిలో 2020 జూన్ 28 ఆదివారం నాడు అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పివి శత జయంతి ఉత్సవాలను ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇతర 50 దేశాలలో ఈ ఉత్సవాలను నిర్వహించారు. పివి నరసింహారావు శత జయంతి సమీక్షా సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పివి నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలని, వారి చిత్రపటమును పార్లమెంటులో పెట్టాలని, వారు నెలకొల్పిన కేంద్రీయ యూనివర్సిటీకి పివి నరసింహారావు పేరు పెట్టాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపటం జరుగుతుందని అప్పుడు మాటిచ్చారు. పివి జన్మించిన లక్నెపల్లి, పెరిగిన వంగర గ్రామాల్ని పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దారు. పివి నరసింహారావు గారికి జయంతి సందర్భంగా 2021 జూన్ 28న హుస్సేన్ సాగర్ సమీపంలోని నెక్లెస్ రోడ్డులో ఏర్పాటు చేసిన 26 అడుగుల పివి నరసింహారావు కాంస్య విగ్రహాన్ని, ఆయనకు నివాళిగా ప్రచురితమైన 9 పుస్తకాలను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, అప్పటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆవిష్కరించారు. వరంగల్లోని కాకతీయ యూనివర్సిటీలో పివి విద్యాపీఠాన్ని ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. నెక్లెస్ రోడ్డు పేరును పివి మార్గ్ గా ప్రభుత్వం మార్చింది.